కిర్రాకు కిర్రాకు రాకు కిర్రాకు రాకు కేక పెట్టించావే. ఆ పాలోయమ్మ పాలు పాలు పాలోయ్ పాలు పాలు పాలు. ఆ కూరగాయలమ్మా కూరగాయలు ఆ పాలోయమ్మ పాలోయ్. ఆ కూరగాయలమ్మ కూరగాయలు ఆ ఆవు పాలు గేదె పాలు బర్రె పాలు గొర్రె పాలు జున్ను పాలు పాలోయమ్మ పాలు. వంకాయలు బెండకాయలు ఆనపకాయలు చిక్కుడుకాయలు పొట్లకాయలు. అరే నువ్వు అమ్ముతున్నావా అరుతున్నావు రా. నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను రా ఎర్రి బర్రి. బర్రంటావరా పుచ్చంకెమ్మకనేదవని నేను తిట్టేశాడు. ఒరే నువ్వు వరవక్కలేదురా, నువ్వు నడిసొత్తుంటేనే పాలిచ్చిన కాదు ఊపి వచ్చేట్టుంటుందిరా. అసలు పాలు అమ్మడం ఎంత కష్టమో తెలిసాడు నీకు. ఒరే కూరగాయలు ఎంత కష్టం తెలుసురా నీకు? అయితే రారా నా పాలు అమ్మరా సొత్తాను. నువ్వెప్పుడు ఇప్పుతురా పాలు? నీకు దమ్ము ఉంటే నా కాగి నువ్వు అమ్మరా. అయితే రారా మార్చుకుందాం. పంతం నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హే నీ. అమ్మగారు అమ్మగారు ఎవరాది? నేను అమ్మగారు లేరా అండి? అమ్మగారు దేనికిరా? నేను అయ్యే పాలు అమ్ముకుంటా సార్, అందుకని. ఎరా అందరూ అమ్మగారు అమ్మగారు అని తప్ప అయ్యగారని ఎవరు అడగరేట్రా? ఊరుకోండి, ప్రతి ఇంటికి వచ్చి ఎవరైనా సరే అమ్మగారు అయితే అయ్యగారు అంటారేటండి. ఒరే ఏ ఇంట్లో అన్నా అమ్మగారు రా, కానీ ఇంట్లో మాత్రం అంతా అయ్యగారు అయ్యగారు అయ్యగారే. ఇంకేది పెద్ద ఈక్నెస్ లా ఉంది. బాబు గారు నేను పాలోండి పాలోండి పాలోండి. తప్పైపోయింది. ముందు విషయానికి రా. బాబు గారు నేను మీ పాలు ఎత్తాను, మీరు లోపలికి వెళ్ళి బుట్టట్టుకు వచ్చి పాలు పోసేస్తాను. ఏం తేవాలరా? బుట్టట్టుకు వచ్చి పాలు పోసేస్తాను. ఈ రోజు నాగులు చవితి ఏట్రా? బుట్లో పాలేసినట్టు బుట్లో పాలెత్తవా? ఎక్కడలాడుతావేంట్రా నువ్వు? ఊరుకోండి బాబు, అన్ని మీరు కొడుతున్నారు మాట మాటకి. బాబు గారు పని చేయండి బాబు గారు, మీకు పాలు కేజీ కావాలా అర కేజీ కావాలా? ఏంటమ్మా మళ్ళీ చెప్పు ఒకసారి. నీకు పాలు కేజీ కావాలా అర కేజీ కావాలా? పాలు ఎలా కొలుస్తారా? కేజీ అర కేజీలు. పాలు ఎలా కొలుస్తారా? కేజీ అర కేజీలు. పాలు ఎలా కొలుస్తారా? కేజీ అర కేజీలే. నువ్వు అసలు ఏం అమ్మడానికి వచ్చారు నువ్వు? అంటే తాగేసి కొంపల మీద పడిపోతారా మీరు? ఇంట్లో మగవాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నారా? ఇంకోసారి ఏరియాలోకి వచ్చాను కదా బాగా నాటకాలు. దోలు తీరిందా దోలు తీరిందా దోలు తీరిందా? ఎవరో నీకు చేరుతుంది వెళ్ళి. అరే వ్యాపారం ఎలా చేయలేదు, నన్ను చూసి నేర్చుకోరా. నేర్చుకుంటా. అమ్మగారు 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 ఏడిలు దోస్తుడు. ఎవరా నువ్వు? అమ్మగారు అమ్మగారు సరాసరి లోపలికి వచ్చేస్తున్నా. మీ ఇద్దరు అంత క్లోజ్ ఏట్రా? అదే ఊరుకోండి, అమ్మగారు దేవత అండి. అమ్మగారు దేవత అంటే నేను దెయ్యం ఏట్రా? ఒరే నీకు చాలా విషయాలు తెలిసిన అమ్మగారి గురించి చెప్పరా, నేర్చుకుంటాను పోనేది. ఊరకండి బాబు గారు, మీరు మీ ఎలా కొలాలు నేనే కూరలు అమ్ముకుందాం కదా. కూరగాయలు అమ్మకానికి వచ్చినోడు ఆ పంచుడు ఫస్ట్. సర్లేండి, ముందు గిన్నె తెచ్చుకుంటే కూరగాయలు పోసేస్తాను. ఆడేమో బుట్ట తెచ్చుకుంటే పాలు ఎత్తాడా, నువ్వేమో గిన్నె తెచ్చుకుంటే కూరగాయలు పోతావా? ఎలా కనపడుతున్నారా మీకు నేను అసలనే? ఎలా కొట్టింది సర్లేండి, ఎలా కనపడుతుంది మాత్రం మేము చెప్తాం కానీ మీకు మాకు గొడవ ఉంది. కానీ అరేండి ఇప్పుడు మీకు ఏం కాయలు కూరలు కావాలి చెప్పండి. ఏ కూరగాయలు ఉన్నాయి చెప్పి నీ దగ్గర? వంకాయలు ఉన్నాయండి, సొరకాయలు ఉన్నాయండి, ఆనపకాయలు ఉన్నాయండి, పొట్టకాయలు ఉన్నాయండి. అలా కాదురా, బెండకాయలు లేవా? అయిపో బెండకాయలు లేకపోతే పెట్టిన బాబా బ్రహ్మాండ బెండకాయలు బెండకాయలు ఆడిపోతుంది. వేసేయమంటారా బాబా? బెండకాయలు ఒకటి సరిపోతా, లేదంటే కష్టం ములక్కాయలు తగిలించమంటారా? ములక్కాయలు దేనికిరా? అయ్యి బాబాయ్ మొలక్కాయలు లేకపోతే పెట్టిన బాబా, మొలక్కాయలు జీవితం ఆడిపోతాయి కదండి. నీకు నేను పెద్ద ఎదవలా కనబడుతున్నాను నేను. అయ్యి బాబా నేను ఎప్పుడన్నాడు బాబా? ఇప్పుడు దీని అర్థం ఏంట్రా? బాబా ఇంత చాలా కష్టంగా ఉంది, ఇప్పుడు ఏడు చేయమంటారా గురుగారు? సార్ మీకు నాకు గొడవ ఎందుకు కానండి, మీరు అర్జెంట్ గా గిన్నె తెచ్చుకోండి. గురుగారు మీకు వంకాయలు బెండకాయలు లీటర్లో కావాలా 2 లీటర్లు కావాలండి? నువ్వు కూడా అయ్యి బాబా
లోటా గిన్నె అనుకుంటా. అరే, ఆడు మన వంటరోళం చేసి కొట్టేశాడు రా. ఒరేయ్, మన ఇద్దరు జంటకి బాగా చేద్దామండి. అవునరా, ఆడు మేము పగ తీర్చుకోవాలా. రేయ్, రారా నీ సంగతి చూసుకుందా. కమాన్ రారా బాజీ రారా. సంగతి పెట్టి నలిపేస్తాను. రారా కమాన్ రా. ఇంటి సెంటర్ లో పెట్టి నడిపేస్తారు రారా. ఆడంగోళ్ళ లోపల దొరుకుకూడదు కదా. రారా ఎవరు అది కొమ్మ చరుతున్నారు? దేవేరా మీరా? అవునురా. ఏంట్రా, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నారు? ఎక్స్ట్రాలు కాదురా, ఆ, ఇందాక మమ్మల్ని అంట్రోల్ చేసుకొట్టేస్తావా? ఒరేయ్, ఇప్పుడు ఎప్పుడు అలాగే కొడతానురా నేను. కొట్టొస్తానా? ఏమండి ఏంటి వాళ్ళతో గొడవలు వద్దండి. ఏయ్, నువ్వు ఆగవే. ఇవాళ ఈ ఎదవల సంగతి ఎలాగని తేల్చేస్తా నేను. Come on, ఏయ్, రారా, రండిరా. చేస్తుందా? ఏయ్, రండి. ఏం పట్టుకోతారా? నన్ను ఏం చేయలేరా మీరు? యా! అర్జెంట్ కాదు రా చెప్ప, నేను తెస్తాను చూడు. ఏయ్, మీరిద్దరే కదరా, నేను చేస్తాను చూడండి. వెప్పను రాని రాడు సంగతి తీసియాలి. ఇయ్య చెప్పాలా? అంతా తెలిపోవాలి. ఇంతో 10 మందిని చంపాను రా నేను. అవునరా? మమ్మల్ని చేస్తారా పిచ్చోడని. నా వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నారా? చెప్తే లాగండి రా. ఏమండి ఏంట్రా మళ్ళీ ఆ మొగుడు మీద గొడవకు వస్తున్నారు మీరు? రండ్రా మీరిద్దరు. అదిగో నువ్వేమైనా తెలంగాణ చెక్కుంతలు పడుకుంటున్నా పెట్టి. ఏంట్రా చూపించమంటారా ప్రతాపం? ఏంటి? ఆరా దగ్గర నీ సంగతి తెలియక నీతో ఎట్టుకున్నావా అక్క? ఈసారి ఈ ఏరియాలో కనబడ్డారు మీ ఇద్దరికి ఏమండి మీరు మా ఆయనండి. ఇలాంటి స్కిట్స్ చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. ఆ యాంగిల్స్ ఏంటి, ఆ భంగిమలేటి ప్రత్యేక నాట్య కళాకారులాగా ఏంటి ప్రత్యేక? అదేనా ఐటమ్ గర్ల్స్ మమత్ ఖాన్ సిస్టర్స్ అండ్ కో. ఏంటి మా పద్ధతుల్లో శంకిస్తారా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? అందరి ఇళ్లలో ఆడాళ్ళు బయటికి వెళ్ళరు, కానీ మా ఇంట్లో మగాళ్ళే బయటికి వెళ్ళరు. అందరి ఇళ్లలో ఆడాళ్ళు వంట చేస్తారు, కానీ మా ఇంట్లో మగాళ్ళు వంట చేస్తారు. అంట్లు తోముతారు, బట్టలు ఉతుకుతారు. మార్నింగ్ 6కే వస్తే ముత్యాల ముగ్గులు కూడా చూడరు. సాయంత్రం 6 అయితే సీరియల్స్ తప్ప సినిమాలు కూడా చూడరు. నైట్ అయిందంటే లైట్లు ఆఫ్ చేసి నైటీ వేసుకుని పడుకుంటాం తప్ప ఇంకేమీ చెయ్యం. తాతయ్య పకోడీ. ఇప్పుడు ఒక చిన్న టిప్పు. సాధారణంగా మహిళా మనులందరూ కూడా వంట చేసేటప్పుడు అరే అప్పుడే గ్యాస్ అయిపోయింది అని బాధపడిపోతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న టిప్పు. గ్యాస్ తొందరగా అయిపోకుండా ఉండాలి అంటే వంట చేసేటప్పుడు స్టవ్ అసలు వెలిగించకూడదు. టెంక్ టెంక్. ముందుగా క్యాబేజీ తీసుకోవాలి. అది క్యాబేజ్ ఏంటి సార్? కాలీఫ్లవర్. రే సెక్స్ మార్పిడి చేయించుకున్న తర్వాత ఇది క్యాబేజీ క్యాలీఫ్లవర్ గా అయిపోయింది. ఓహ్, నీలాగా. మూడో నెల ఊరికొస్తారులా నువ్వు నీ జోకులు. మీ ఆయన దుబాయ్ వెళ్ళి 4 నెలలు అయితే ఇప్పుడు నీకు 3వ నెల ఏంటి? మా ఆయన దుబాయ్ వెళ్ళాడు కాబట్టి నాకు 3వ నెల డాక్టర్. హా? మా ఆవిడ ఈ మధ్య ఇంట్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. నిజం చెప్పాలంటే దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంది. డాక్టర్ మొన్న మా అన్నయ్య గారి వైఫ్ కి ఇలాగే అయింది. ఆ. మా ఊర్లో పక్కిడి దగ్గర తీసుకెళ్ళాం. ఆ. 1000 రూపాయలు ఇచ్చాం డాక్టర్, అంతే. ఇంట్లో దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. సర్లా ఆడికి 2000 ఇస్తాను. దెయ్యాన్ని ఇంట్లోనే ఉంచి మా ఆవిడ నిలగొడతాడేమో అడుగు. ఈ రోబో చాలా స్ట్రాంగ్. ఏ రోబో? ఎస్ బాస్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఏ పైన స్ట్రాంగ్ గా చేస్తాను. ఏ పనేనంటే బజార్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తది, ఇంటి దగ్గర కాపలా ఉంటది, బట్టలు ఉతుకుతుంది, వంట కూడా చేస్తది. వంట కూడా చేస్తున్నా? ఆ. అయితే ఇది మొగ రోబో అండి. అబ్బో, ఏయ్, రోబో. క్లారిటీ. కిర్రాకు